సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో ప్రధాని మోదీ ఈరోజు పర్యటించారు. ఎన్డీఏ కూటమి తరపున ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించాలంటూ కోరారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ సర్కారు రావాల్సిన అవసరం ఉంది అన్నారు. గత పర్యటనలో ఆయన జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేయలేదు, వైసీపీని ఏమీ అనలేదు అంటూ ప్రచారం జరిగిన నేపథ్యంలో తాజాగా రాజమండ్రి సభలో ప్రధాని మోదీ నేరుగా వైసీపీ సర్కారు అవినీతిలో కూరుకుపోయింది అంటూ చెప్పారు. అభివృద్ధిని పక్కన పెట్టేసింది అని చెప్పారు. రాష్ట్రంలో ఎన్డీఏ సర్కారు వస్తే మాత్రమే మళ్ళీ అభివృద్ధి చెందుతుంది అంటూ ప్రధాని మోదీ చెప్పారు. దాంతోపాటు పోలవరం నిర్వాసితుల అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపైన మనతో మాట్లాడడానికి ఆంధ్ర మేధావుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు చల్సాని శ్రీనివాస్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే, వెల్కమ్. నమస్కారం అండి. నమస్కారం. మోదీ గారి పర్యటన, ఆయన స్పీచ్ ఏమనిపించింది? మోదీ గారి పర్యటన ముందు ఆయన సెకండ్ లెఫ్టినెంట్ నిన్న అమిత్ షా గారు వచ్చారు. ధర్మవరంలో చాలా గట్టిగా మాట్లాడారు. ఒక విధంగా గౌరవ హోంమంత్రి గారిని మన అసలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అనిపించింది నాకు. ఎందుకు? ఆయన ఏమన్నారంటే పోలవరం ప్రాజెక్ట్ని 2 ఏళ్ళలో పూర్తి చేస్తారంట అన్నారు. నిర్మలా సీతారామన్ గారితో నేను 2 దఫాలు మాట్లాడినప్పుడు 1:20 చిన్న సమయం కాదు. ఆవిడ పార్లమెంట్ సెషన్స్ ఆన్లో ఉండగా ఇద్దరు రాష్ట్ర ఎంపీలు తీసుకెళ్లాల్సి వచ్చింది. మన రాష్ట్ర ఎంపీలు ఎలాంటి వాళ్ళు కొద్దిమంది మినహా బానిసత్వం ఎక్కడ చేస్తున్నారో తెలుసు కాబట్టి వెళ్ళాము. ఆవిడ స్పష్టంగా చెప్పారు, ఇది ఇచ్చేది లేదు, మిగతా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తున్నాడు, మేము ఇచ్చి ఈ పార్టీకి ఇస్తాం, మిగతా పార్టీకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని మాట్లాడారు. మరి ఏం చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారా, ఒత్తిడి చేస్తున్నారా? బహుశా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకొని ఉండదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకొని ఉండరు. ఏది మొదటి స్టేజ్ 2 స్టేజ్లు పెట్టి దీనికి ఒప్పుకుంటేనే నిధులు ఇస్తాను, 12,500 కోట్లు శాంక్షన్ చేసి మిగతా 40,000 కోట్లు నేను ఏమో రూపాయి కూడా ఇచ్చేది లేదు, ఒప్పుకో కండిషన్ అంటే ఈయన దోషి అవుతాడు. లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అదే దోషి అవుతారు. అలాంటి పరిస్థితి వస్తే వాళ్ళు ఆపడం మానేసి ఫస్ట్ ఇయర్ 100 కోట్లు పెడితే 2వ సంవత్సరం కూడా 100 కోట్లు పెడితే రక్తం సలసలా మరిగిపోతున్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రి కండిషన్, నేను వ్యక్తుల పేర్లు చెప్పను. ఈ రోజు ముఖ్యమంత్రి, ఆ రోజు ముఖ్యమంత్రి, వ్యక్తి తర్వాత మాట్లాడదాం. పోలవరం ఎవరు కట్టాలని ఉండదండి? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఉండదా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదా? ఇవాళ వాళ్ళు అడ్డం 100 కోట్లు ముష్టేస్తే ఇవాళ ఇంకోటి కూడా చెప్తున్నాను. గౌరవ ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి జలశక్తి ఉమాభారతి గారు మంత్రిగా ఉండగా ఈ ప్రాజెక్టుకి 100% నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదని డైరెక్ట్గా నోట్ వస్తే మాలాంటి వాళ్ళందరూ వెళ్ళి ఆవిడకి విజ్ఞప్తి చేస్తే సెక్రటరీని పిలిచి షూట్ ఏ లెటర్ టు ప్రైమ్ మినిస్టర్, సాల్యూట్ టు హెర్. ఏ పార్టీ అయితే ఉమాభారతి గారు ఆవిడ మొత్తం తర్వాత వెళ్ళి మేము అందరం 2సారి కూడా అభినందించి వచ్చాం. అన్నీ ఉన్నాయండి నా దగ్గర, చెప్తున్నాను. లేదు 100% ఇవ్వాల్సిందని రాశారు. అడుగడుగున మోకాలు అడ్డిందేమో కేంద్ర ప్రభుత్వం. ఇవాళేమో వాళ్ళ తీసుకొచ్చి పోనే ఇంకోటి అంటున్నా, ఏటీఎం. లాస్ట్ టైం గౌరవ మోడీ గారు వచ్చి ఏమని చెప్పారని ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాజెక్టు ఏటీఎంగా మారిపోయింది చంద్రబాబుకి అన్నారు. అందులో 4 ఏళ్ళు ఆ గవర్నమెంట్ వాళ్ళే ఉన్నారు. అంతే ఏటీఎంలో వాళ్ళకు కూడా పార్ట్నర్షిప్ ఉంది 4 years. ఇవాళ వచ్చి మన ఏటీఎం అయిపోయింది. వార్డింగ్ మారలా, క్యాప్షన్ మారంటే ఈ స్థానిక నాయకులందరూ ఆడించడానికి ఉత్తర భారతీయ జనతా పార్టీలోని ఢిల్లీలోని గుజరాతీ భాషలో ఆడిస్తున్నారు అన్నమాట. అందువల్ల చాలా అమిత్ షా గారు ఇంకోటి మాట్లాడారు, అమరావతి నిజంగా కనుక అమరావతి 2 సంవత్సరాలు అమరావతిని 3 రాజధానుల కింద పెట్టినప్పుడు ఆ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ గారు ఏమన్నారు, చెవుల్లో రింగు అంటా ఉన్నాయి. అలాగే ఆ రోజు వీర్రాజు గారిని అధ్యక్షున్నారు. 3 రాజధానులు కాదు, అభివృద్ధి వికేంద్రం చేస్తే మేము 13 రాజధానులు ఇస్తాం అంటే వాళ్ళు ఎలా మాట్లాడారు, ఇవాళ ఎలా మాట్లాడుతున్నారు? నిజంగా ఆయన కనుక అమిత్ షా గారు జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి ఏ చూడదో ఏకే క్యాపిటల్ రకం అంటే ఆ రోజు అంత పవర్ఫుల్ గా ఉండేదండి. మనుషులుగా చెప్పేది సార్, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం క్యాపిటల్ అనేది అవునండి చట్టంలో ఉంది, దాని ప్రకారం వెళ్ళారు. కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది అదే. కేంద్ర ప్రభుత్వం చెప్పినా సరే నిజంగా కనుక ఆపమంటే ఆపి ఉండేవారు. ఇవాళ వచ్చి నగరం ఎంత ఇచ్చారండి వీళ్ళు మాట్లాడతారు, 1,500 కోట్లు, అది కూడా వెంకయ్యనాయుడు గారు ఇచ్చి ఇవాళ మాట్లాడితే ఆయన పక్కన పెట్టారు. ఒక ముంతడు నీళ్లును పెడతారు, మట్టి తీసుకొని మొహన్ కొట్టి వెళ్ళిపోయారు. ఏం చేశారు? నేను 15,000 కోట్లు ఇద్దాం అనుకున్నాను అన్నానంటే ఇవ్వచ్చు కదా, ఎవరు ఆపారండి? గౌరవ ప్రధానమంత్రిని. నిధులు లేవని 10.29%కి 3 నెలలకు ఒకసారి వడ్డీ తీసుకొచ్చి బాండ్లు కొనుక్కుంటే అది పెద్ద అడవాడు చేశారు మీరు అందరూ ఆ రోజులు. ఏంటి నేను చెప్తున్నా, మరి లేనప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చు కదా. ద్వారకా కన్వెన్షన్ సెంటర్కి 25,600 కోట్లు అప్రూవ్ చేసి ఆంధ్రప్రదేశ్ రాజధానికి ₹1 ఆ 1,500 కోట్లు తప్పితే ₹1 ఇవ్వలేదండి. మిగతాది అర్బన్ డెవలప్మెంట్ తీసేసి ఇస్తాను చెప్తున్నారు సార్ ప్రధానమంత్రి గారు. 5 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదు అంటున్నానండి. ఆ రోజు అప్పుల కోసం వెళ్ళారు. అప్పుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తే సరిపోయేది కదా, 15,000 కోట్లు అవ్వదు. ఇవాళ ఇంకోటి మూడో మాట్లాడుతున్నా, తెలుగు భాష అంట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషను అంచేస్తుంది. నేను ఒకటే చెప్పాను, ఇంగ్లీష్ భాష ప్రపంచ భాష ఉంది. తెలుగు భాష సమితి ఉపాధ్యక్షులుగా గత దశాబ్దాల నుంచి దాంట్లో ఉన్న వ్యక్తిగా నేను చెప్తాను, తెలుగు భాష అంటే అనురక్తం, దానికోసం ఉద్యమించాం కూడా. మీరు చూశారు ప్రభుత్వ ఉత్తర్వు 86 ఎలా తీసుకొచ్చామో ఆ రోజు మంత్రి గారితో మాట్లాడి, ఇప్పుడు కూడా మంత్రి గారు కూడా మీరు ఇంటర్వ్యూ చేసుకోండి, మా ప్రయత్నం ఉంది. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్పాము, అది ఐచ్ఛికంగా పెట్టండి,
తప్పనిసరిని పెట్టారు ఇంగ్లీష్ మీడియం తప్పన్నాం నా point- కాదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే నా point- ఈయనతో ఇంగ్లీష్ బాధపడతాం, వీళ్ళేం హిందీ రుత్తారంట. ఇంగ్లీష్ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో రావాలి, ప్రధాని మోదీ గారు చెప్తున్నారు. రావాలా వద్దా? నేను ఒకటే చెప్తున్నాను, ఎన్డీఏ ప్రజలకి గత 30 సంవత్సరాల నుంచి ప్రతి ఎన్నికల్లో తిరుగుతూ చెప్తాను. నేను మాట మార్చలేదు, మాట తిప్పలేదు. వాళ్ళు కావాలనుకున్నా, వాళ్ళు అవుననుకున్నా, ఈ రాష్ట్ర ఎన్నికల వరకు మీ నియోజకవర్గాలు క్రితం సార్ కూడా నా హోర్డింగ్స్ ఉన్నాయి చూడండి మీరు కావాలంటే. నీతి నిజాయితీ ఉన్న అభ్యర్థులు ఎవరైనా సరే మీ నియోజకవర్గాల్లో ఏ పార్టీ అన్నా పర్వాలేదు, ఇండిపెండెంట్ పర్వాలేదు, రాష్ట్ర అభివృద్ధికి చేశారు వాళ్ళకి ఓటేమని చెప్పుకోతున్నాను. నేను మాట్లా కేంద్రంలో మాత్రం ఎన్డీఏ కనుక నెగ్గితే అది ప్రజాస్వామ్యానికి ఆఖరి రోజులు. ఖచ్చితంగా చెప్తున్నాను, మైనార్టీలకు ఒక్కరికి కాదు, ప్రజాస్వామ్యానికి ఆఖరి రోజులు. కాదు ముగ్గురు కలిసి వెళ్తున్నప్పుడు నలుగురు కూడా కలిసి వెళ్తాండి. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు మెయిన్ దారిలో వెళ్ళారు, ఆయన దొడ్డి దారిలో అంతా ఒకటే కదా. ఇవాళ ఒక్కరోజు తప్ప మోడీ గారు ఇందులో కూడా ఒకటి చెప్తున్నానండి, ఇవాళ అటు ఇటు ఉన్న మైనార్టీ ఓటర్లు డిసైడ్ అయిపోయి ఉంటారు. దాదాపు 6.9%లో 2-3% మైనార్టీస్ ఓటర్స్ ఉన్నారు. 88 అనేది వాళ్ళు ఇవాళ కొంచెం మరో షిఫ్ట్ అయిపోయి ఉంటారు వైకాపా వైపు. వీళ్ళు అంత గట్టిగా మాట్లాడుతున్నారు, నిజంగా ఉందా లేదా అనేది. ఇంకా సరే ఏదేమైనా నేను నా అభిప్రాయం నేను చెప్పాలి కదా. వాళ్ళు డైరెక్ట్ ఈ 5 సంవత్సరాలు ముందు 5 సంవత్సరాలు వినయ్ విజయ రామలాగా చంద్రబాబు నాయుడు గారు శాలువాలు మోసి అన్నాడు ఉంగిపోయింది. ఢిల్లీలో అత్యంత వినయంగా ఉన్న డబుల్ ఇంజన్ ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అయితే పనిచేశారు. ఏమొచ్చింది? బూడిద మట్టి ఇది వచ్చింది. అంతకన్నా విగ్రహాలు కూడా వేసి వాళ్ళకి మెడల్ వంచేస్తే మెడల్ అక్కడ పూర్తిగా వంచేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా కాదు, నేను చెప్పిన సత్యం అండి. మీరు నేను అక్కర్లేదు, ద్రౌపది ముర్ము గారు ఏమన్నారు వచ్చి, మీరున్నారు కదా, మీరంటే ఆ రోజు చూశారు కదా, వితౌట్ టాస్కింగ్ నేను అడగకుండానే నాకు మద్దతు ప్రకటించారు. 2 పార్టీలని మాట్లాడారు. ఆ రోజు కండిషన్ పెట్టవచ్చు కదా. కండిషన్ నేనేం తప్పు, నా రాష్ట్ర హక్కుల కోసం ఆత్మగౌరవం కోసం మాట్లాడుతాను. అందువల్ల మొదటి ముద్దాయి నేను ఫస్టే చెప్తున్నాను, ఉత్తర భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మొదటి ముద్దాయి. కేంద్ర ఎన్నికల్లో మేము రాష్ట్రాన్ని తిరుగుతూ ఉన్నాం. కేంద్ర ఎన్నికల్లో ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో అయితే ఖచ్చితంగా ఉత్తర భారతీయ జనతా పార్టీని తుక్కుగా వాడగొట్టండి. ఆ కాన్స్టిట్యున్సీ 6 ఏదైతేనో 6 తిరుగుతున్నాం, ఆల్రెడీ 4 కాన్స్టిట్యున్సీ తిరిగాం. సరే ఎన్డీఏ అభ్యర్థులు అంటే బీజేపీ అభ్యర్థులు మాత్రమే కాదు సార్, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అభ్యర్థులు కూడా ఎన్డీఏ ప్రత్యక్ష పొత్తులో వీళ్ళు ఉన్నారండి. పరోక్ష పొత్తులో నేటి వరకు ఇవాళ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. సో మీరు రెండింటిని ఒకటే చూడలేదు. మొదటగా వీళ్ళు ప్రత్యక్ష పొత్తులో ఉన్నారు కాబట్టి ఫస్ట్ దుర్మార్గం ఉత్తర భారతీయ జనతా పార్టీ అండి. సెకండ్ వాళ్ళతో పొత్తులో ఉన్నాడు. థర్డ్ వైకాపా. ఎవరికి ఓటేయాలంటే ఖచ్చితంగా వామపక్షాలకు ఓటేయాలి. నీతి నిజాయితీ గట్టిగా నిలబడిన వ్యక్తులు కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా సరే వామపక్షాలు నిలబడుతుంది. లేని పక్షంలో కాంగ్రెస్ అభ్యర్థులుగా నెగ్గే పరిస్థితి ఉంటే లేదంటే వాళ్ళు వాడగొట్టే ఎవరికైతే వాళ్ళకి ఏమన్నా. ఎవరిని ఓడగొట్టే వాళ్ళు? ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటే వైసీపీకి ఓట్లేమని చెప్తున్నారు. నేను వైసీపీ కాదని కాంగ్రెస్ పార్టీకి వామపక్ష అరకులోయ వామపక్షాలకు ఓటేమని చెప్తున్నాను. ఖచ్చితంగా వామపక్షాలు. అలాగే ఎక్కడైతే వామపక్షాలు పోటీ చేస్తున్నాయో 2 పార్లమెంట్ స్థానాలు 14 ప్లస్ అసెంబ్లీ స్థానాలు 18 అండి. ఖచ్చితంగా వామపక్షాలు నిలబడి ఉన్నాయి. వాళ్ళకేంటి జేడి లక్ష్మణ్ గారికి ఓటేయండి అంటున్నాను. ప్రత్యేక సాధన సమితిలో భాగస్వామి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఓటేమని చెప్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం రావాలా వద్దా? కేంద్రంలో మొదలు నేను ప్రథమ ప్రాధాన్యతని ఎన్డీఏ ప్రత్యక్ష పొత్తుని 20 సీట్లు వాళ్ళు అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడారండి? మేము నెగ్గిన వాళ్ళు వస్తే కనుక మేము బీజేపీకి అన్నారు. డైరెక్ట్ పొత్తు అండి, ఇండైరెక్ట్ పొత్తు 2 ఒకటే కదండి. 2 ఒకటే ఎట్లా అవుతుంది? ఎట్లా కాదండి, ఎస్ అంతరం ఉంది. అంతరంలో ముఖ్యమైన వీళ్ళు డైరెక్ట్ పొత్తులో ఉన్నారు. ఇండైరెక్ట్ పొత్తులో మా మద్దతు కూడా వాళ్ళు అన్నారు. 25 మందిలో ఒకళ్ళిద్దరు ఫైట్ చేస్తారు. మిగతా బానిసలు మళ్ళీ మోడీ గారి దగ్గరికి పంపించి రాష్ట్రం యొక్క హక్కుల ఆత్మగౌరవం తాకట్టు పెడతామే కదండి. నేను చెప్పింది ఖచ్చితంగా చెప్తున్నా. క్యాష్ 22 సిచ్యువేషన్ మీరు అనుకోవచ్చు, బట్ నేను అనేది కార్నర్ చేయడానికి ఎవరన్నా సరే ఖచ్చితంగా బీజేపీని ఓడించాలి. అక్కడ రమేష్ గారు ఉన్నా, పురంధేశ్వరి గారు ఉన్నా, పురంధేశ్వరి గారు ఉన్నా, శ్రీనివాసవరం గారు ఉన్నా, కిరణ్ కుమార్ రెడ్డి గారు, వరప్రసాద్ గారు, ఎవరైతే అరకులోయలో గీత గారు ఖచ్చితంగా ఓడించాలి. అరకులో 5 కాన్స్టిట్యున్సీ మా వల్ల గొప్పగా వచ్చేస్తుందని మేము అంటలేదండి. మిగతా వామపక్షాలు డెఫినెట్ గా వినిపించుకోవాలి. 500 మంది ఉన్నా 1000 మంది ఉన్నా కాన్స్టిట్యున్సీ వినిపించుకొని ఉంటారు. సో బీజేపీ ఓడిపోవాలి, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ రావాలి. ఎన్డీఏ రావాలని కూడా అంటలేదు. నేను ప్రచారం చేయలేదు. అలాగా ఖచ్చితంగా నీతి నిజాయితీ నిబద్ధత ఉన్న వాళ్ళు, ఈ ప్రాంత అస్తిత్వం పట్ల హక్కుల మీద పోరాడే వాళ్ళు ఏ అభ్యర్థి అన్నా ఇవ్వాలని నా ఇష్యూ ఇవ్వాలి కాదని చెప్పేది.
గత ఎన్నికలు నేను కర్ణాటకలో ఏం చేశాను, క్రితం ఎన్నికలు ఏం చేశాను మీరు చూశారు కదా. మీరు ఏం నేను ఎందుకు మాట్లాడాలండి? మీరు ఏం చేశారో నేను 20 ఏళ్ళుగా చూస్తున్నా. మీరు చెప్పండి, లాస్ట్ నాకు హోర్డింగ్స్ ఉన్నాయి, మీరు ఇవ్వండి. రాష్ట్రం అంతా నీతి నిజేతం అభ్యర్థులు ఓటేమన్నారు. అప్పుడు రెస్పెక్ట్ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాలు మీరు మాట్లాడుతున్నారని నేను బిలీవ్ చేస్తున్నాను కాబట్టి మీతో మాట్లాడుతున్నాను సార్, ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తాను. పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి, వారం రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. ఈరోజు సోమవారం కూర్చున్నాం, వచ్చే సోమవారం ఎన్నిక జరగబోతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీతి నిజాయితీ ఉన్న వాళ్ళు ఓట్లేయండి అంటే నీతి నిజాయితీ ఉన్న వాళ్ళంతా ఫ్రంట్ కట్టి వచ్చి ముఖ్యమంత్రి అవుతారా? లేదుగా పరిస్థితి. ఏదో పార్టీకి ఇంతకుముందు 2019 అదే ప్రశ్న అడగాలి కదా నన్ను. 2019-14 కూడా అదే ప్రశ్న అడగాలి. ఏంటంటే రాష్ట్రాన్ని తిప్పి ఓటింగ్ పెట్టించి నీతి నిజాయితీ ఓటు హక్కు వినియోగించుకొని ఇలా ప్రచారం చేస్తున్నారు. ఖచ్చితంగా నేను ఓటు హక్కు వినియోగించుకోండి మత ప్రచారం. అందులో నీతి నిజం ఉన్న అభ్యర్థి ఏ పార్టీ అన్నా, వాళ్ళు వైకాపా ఉండొచ్చు, తెలుగుదేశం ఉండొచ్చు, ముఖ్యంగా స్వతంత్ర అభ్యర్థులను ఓటేమని చెప్తాను. నా సిద్ధాంతాన్ని ఎందుకు మార్చుకుంటానండి రాష్ట్రం విషయంలో? లాస్ట్ టైం కూడా అదే ప్రచారం చేసే కదా, అంతకుముందు కూడా అదే ప్రచారం. 2010 ప్రచారానికి ఏదండి ఏంటి ఉపయోగం? ఇప్పుడు ఎవరన్నా సరే మీరు చెప్పిన మాట ఎవరన్నా ఒకటి గెలిచాడా? ఎవరని? మా రాము సూర్యరావు గారు అనే మనిషి అత్యంత సంపన్నులు అని పేరున్న, ఆయన కూడా తెలిసిన చైతన్య కాలేజీ రాజు గారిని, శంకర కృష్ణారావు గారిని ఓడించి ₹1,00,000 ఖర్చు పెట్టి గెలిచిన వ్యక్తి మా ఈస్టర్న్ వెస్ట్ గోదావరిలో రాము సూర్యరావు గారు ఉన్నారు. ఎక్కడ గెలిచారు? రాము సూర్యరావు గారు ఈస్టర్న్ వెస్ట్ గోదావరి. ఏ కాన్స్టిట్యున్సీ? ఈస్టర్న్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ. గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ. నేను అంటుంది అసెంబ్లీ ఎలక్షన్లో. అసెంబ్లీలో కూడా ఏమన్నా నేను చెప్తున్నాను, మనం ఎంతమంది గెలిచారని కాదు. ఇవాళ నేను కొంతమంది పేర్లు చెప్తాను. ఇవాళ గుంటూరు నుంచి పోటీ చేస్తున్నారు ఒక ఆయన, ఎవరు చంద్రశేఖర్ గారు. ఆయన మాట్లాడిన వీడియోలు చూసాం. నాకు అసలు ఆయనకి ఇక్కడ ఇండియాలో ఏం బిజినెస్లు కూడా లేవనుకుంటాను. నేను ఖచ్చితంగా వస్తున్నాను, నేను గెలబడతాను, అవినీతి అక్కర్లేదు అనుకుంటున్నప్పుడు నేను ఇప్పుడు అలాంటి వాళ్ళు రేపొద్దున అలాంటి వాళ్ళు కానీ, గురుమూర్తి గారిని ఒక ఆయన చూశాను తిరుపతిలో, నారాయణ గారి వాళ్ళు సతీమణి వెళ్ళినప్పుడు పక్కన కూర్చున్నప్పుడు చూశాను, మనిషిని అబ్జర్వ్ చేశాను. అలాంటి వాళ్ళు నేను అన్నాను కదా, నాకు కనపడి చెప్తున్నాను. వాళ్ళ అలాంటి వాళ్ళు కనుక ఎన్నికయ్యారనుకోండి, అలాగే వామపక్షాలు అందరూ కూడా 99 అందరూ వామపక్షాలు కూడా ఎన్నికైతే, అది నా అబ్జర్వేషన్. అది మొత్తం 294 కాన్స్టిట్యూషన్ 2 రాష్ట్రాల్లో కానొచ్చి చేయలేం కదా. గురుమూర్తి మంచోడై ఎన్నికైనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వినాలిగా. వినాలి, కానీ ఇప్పుడు నేను ఆల్రెడీ ఇంకోటి చెప్తున్నా. చంద్రశేఖర్ గారు గుంటూరులో పెమసాని చంద్రశేఖర్ గారు మంచోడే గొప్పోడే ఎన్నికైనా చంద్రబాబు రెడ్డి గారు చెప్పినట్టు వినాలిగా. వినాలి, కానీ వినని వాళ్ళు కూడా ఉన్నారు, గుర్తుంచుకోండి. వినకపోతే అవుట్ అయిపోతారు కదా. అవుట్ అవరు. వీళ్ళు ముఖ్యమంత్రి కాలేరా? వీళ్ళు కాదండి, ఒక 2-3 కుటుంబాలే ముఖ్యమంత్రులు కావాలా? ఎప్పుడన్నా సరే కొత్త తరం రాకూడదా? సార్ జనరల్ డిస్కషన్. కానీ నేను ఎందుకు మార్చుకోవాలి? నా సిద్ధాంతానికి గత 30 సంవత్సరాల నుంచి నేను ప్రచారం చేస్తాను. ఇదే నా ఓటింగ్ 2009 దాంట్లో కూడా ఇచ్చింది ప్రకటన. నేను చేసిన పబ్లిక్ 2009లో కూడా నీతి నిజాయితీ అభ్యర్థులకు వేయండి, మార్పు తేవండి చిరంజీవి గారు కొనుక్కొచ్చుకోమని చెప్తున్నానండి. నేను దాని మీద నిలబడ్డాను. 2014, 2019లో కూడా అన్ని చోట్ల ఇదే చెప్పాను. ఇవాళ స్టాండ్. కానీ బీజేపీని ఓడించమని ఎందుకు చెప్పాను లాస్ట్ టైం కూడా? నేను కర్ణాటకలో వెళ్ళి ప్రచారం చేశాను కదా, మిగతా పార్టీ వాళ్ళు ఉద్యోగస్తుని పంపించి. అప్పుడు ఏం చేసి ఉండాలంటే, ఈ పార్టీలు ఏది మంచిది కాదు, బీజేపీని అయితే ఓడించమని చెప్తున్నారు, నీతి నిజాయితీ ఉన్న వాళ్ళకి వామపక్షాలకు ఓటేయమని. వామపక్షాలకి లేదా స్వతంత్రులు కానీ ఇదే మాట మీరు నన్ను మీరు కర్ణాటక వెళ్ళా కదా, నేనేం చెప్పాను? బీజేపీని ఓడించండి, మీకు ఇష్టమైన నీతి నిజాయితీ అభ్యర్థుల్ని. నేను ఎన్ని కాన్స్టిట్యూన్సీ తిరిగానో నాకు తెలుసండి. నా ప్రభావం 1% 0.1% అప్పుడు ఏంటంటే అప్పుడు ఏం చెప్పాను? జేడీఎస్ కానీ, బహుజన సమాజ్ పార్టీ కానీ, కాంగ్రెస్ కానీ ఎవరికైనా పర్వాలేదు, మీరు వేసుకోండి, ఇంట్లో మీ స్వతంత్ర అభ్యర్థులు కానీ బీజేపీని ఓడించండి. ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏని ఓడించండి, వైసీపీని ఓడించండి, కాంగ్రెస్ని ఓడించండి, కమ్యూనిస్టులు కోట్లేయండి, లేకపోతే నీతి నిజాయితీ ఉన్నారు, ఇదేనా చెప్పొచ్చుగా? ఇదో క్లారిటీ. నేను అదే ఫస్ట్ ప్రాధాన్యత ఎక్కడైతే వామపక్షాలు పోటీ చేస్తున్నారో, అలాగే మిగతా ఇండిపెండెన్స్. నేను చెప్పాను ఇండిపెండెన్స్ కాకపోయినా చిన్న పక్షాలైనా జేడి లక్ష్మణ్ గారి పార్టీ ఉంది, అలాగే కలుపుడి శివ గారు ప్రత్యేక హోదా కోసం నిలబడతారు. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి కోసం పనిచేస్తున్నప్పుడు సింగిల్ పాయింట్ ఒకటే ఫోకస్గా ఉండాలి కదా సార్. అది ఇది ఎలాగ నేను నా సిద్ధాంతాన్ని 30 సంవత్సరాల నుంచి వచ్చిన సిద్ధాంతాన్ని ఎలా మార్చుకుంటానండి? ఓటు హక్కుని వినియోగించుకుని ఇదే మాట చెప్పారు. వీళ్ళు మారి ఉండొచ్చు. బీజేపీని తిట్టేసి తెలుగుదేశం పార్టీ వచ్చి బీజేపీతో కలిసి పనిచేయట్లా? వాళ్ళ రాజకీయ నాయకులు కొంతమంది ఉన్నారండి, నాయకులు ఏం చేస్తారు తెలుసా? ఇవాళ బీజేపీ నంది అంటారండి. అమ్మో నంది అని వాళ్ళ అనమాలు గొర్రెలుగా పడాలన్నమాట. 2 రోజులు పంది అంటారండి, పంది అని పడాలన్నమాట. కాదు మళ్ళీ నంది అనగానే అమ్మో శివుడు నంది అని మళ్ళీ పడాలన్నమాట. 2 రోజులు పంది అనగానే ముళ్ళ పంది అని పడాలన్నమాట. 4వసారి మరో వాహనం, 5వసారి అడిగి పంది. ఏంటి ఇదేనా అండి? గొర్రెలు అక్కడ ఉన్నాయి, మేము పడాల్సిన పని లేదు. ఆంధ్రప్రదేశ్ కి నమ్మద్రోహం నైవంచం చేసిన పార్టీ అది. వారు వచ్చి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఒక రోజు వైటే మన ఆయన, ఒక రోజు అవకాశవాదం. ఎవరండి ఇవాళ ఎవరు ఇవ్వద్దన్నారని ఆంధ్రప్రదేశ్కి 9 సంవత్సరాల బడ్జెట్లో మోసం చేసి ఇవాళ వచ్చి మాట్లాడుతున్నారు.
ఆ 2019 కూడా అబ్జెక్ట్ చేశాను. ఇవాళ కూడా అదే నేను మాట మార్చుకోలే, వాళ్ళు మార్చుకున్నారు. రాజకీయ నాయకులు వాళ్ళు మోసం చేశారు. మార్చుకున్న వాళ్ళు కూడా అనాలి కదా మీరు. ఖచ్చితంగా రాజకీయ నాయకులు తెలుగుదేశం పార్టీ పట్ల ఎందుకు తెలుగుదేశం పార్టీ పట్ల కానీ జనసేన పార్టీ ఇందాక మనం దీని గురించి మాట్లాడుతున్నాం కదా, జనసేన ఏది పోలవరం ప్రాజెక్టు అలాంటప్పుడు వైకాపా కూడా కదా, అంతే కదండి. 25 సీట్లు ఇవ్వండి, నేను పార్లమెంట్ సీట్లు ఇస్తాను, మెడలు ఉంచుతానన్న పెద్ద మనిషి ఢిల్లీ వెళ్ళి వారు మెడలు వంచేశారు. 31 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నా మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి వస్తే ప్రత్యేక హోదా వస్తుందని ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పాడు. మద్దతు వస్తే మన మాట వింటారని చెప్పిన తర్వాత మన అవసరం, నేను 17 తారీఖు మీటింగ్ పెట్టి మే 23వ తారీఖు సాయంత్రం 5 గంటలకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాట్లాడతా, మనకు మద్దతులో రాలేదు కానీ ప్రత్యేక హోదా కోసం నేను అడుగుతానే ఉంటాను అని మాట అన్నారు. ఆఖరికి మోడీ గారు వచ్చి మమ్మల్ని అందరినీ లోపల వేసి విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా ఆయన ప్రత్యేక హోదా గురించి మిగతా కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, వివాదాస్పద బిల్లులు ఏదైతే అవసరం ఉంటుందో వీరి తక్కువ బలం అని మన 9-10 మంది పార్లమెంటు రాజ్యసభ బలం ఉంటే వాళ్ళకి బలం లేనప్పుడు ఒక్క కండిషన్ పెట్టుంటే నాకు హోదా విభజన హామీలు భావితరాలు దెబ్బతింటున్నాయి, నా స్టీల్ ప్లాంట్ గురించి ఒక్క కండిషన్ పెట్టకుండా బేషరతుగా మద్దతు ఇచ్చినప్పుడు ఇది కూడా పొరపాటే కదా. అవును, మరి వాళ్ళు ఒకళ్ళు తక్కువ ఈయన మద్దతు ఈయన అంటే టక్కున టీడీపీ పోయి ఎక్కడిస్తుందో ఆయన బాధ. టీడీపీ ఒక్క ఎంపీ ఉన్నాడు ఆయన కనకమేడల రవీంద్ర కుమార్ గారు, ఆయనకి ఆయన మద్దతు ఇస్తుంది. వీళ్ళ మద్దతు ఇంపార్టెంట్, ఆయన మద్దతు వల్ల ఆ గవర్నమెంట్ పడిపోదు, లేకపోతే బిల్లు ఈయన మద్దతు. రాజ్యసభలో వీళ్ళ అవసరం ఉన్న సందర్భంలో ఎందుకు కండిషన్ పెట్టలేదు? ఈవెన్ రాష్ట్రపతి ఎలక్షన్స్ అప్పుడైనా 2 పార్టీలు కండిషన్ పెట్టుండొచ్చు, అప్పుడు పెట్టలేదు, పక్కన పెడదాం. డయాస్ పైన జగన్మోహన్ రెడ్డి మోదీ గారి సమక్షంలో నాకు ప్రత్యేక హోదా మా రాష్ట్రానికి కావాలి ఓపెన్ గా అడిగారు. ఈరోజు ఎలక్షన్ క్యాంపెయిన్ జరుగుతున్న సందర్భంగా మోదీ గారు ఆంధ్రప్రదేశ్ లో వచ్చున్నారు. మోడీ గారు ఉన్న సభలో చంద్రబాబు నాయుడు గారు కనీసం మాకు ప్రత్యేక హోదా కావాలి అని ఒక మాట అయినా అడిగే పరిస్థితి లేదు కదా. రాష్ట్ర నాయకులకి చంద్రబాబు నాయుడు గారికో లేదా జగన్మోహన్ రెడ్డి గారికో అసలు కేంద్ర నాయకత్వం చూస్తే చికెన్ గుంజ వచ్చినప్పుడు ఎందుకు ఉండిపోతున్నారు? ఇక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అడిగింది ఎక్స్పీరియన్స్ చేశాం. అది కూడా కాదండి, అది కాదు వాళ్ళు మేనిఫెస్టో. నేను ఒకటి అడుగుతున్నాను, ఏమండి స్ట్రైట్ అవే మాట్లాడుకున్నాం. ప్రాతిపదిక మేనిఫెస్టో కదా ఇవాళ ఈ 3 పార్టీలు మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్ హోదా విభజన హామీలు స్టీల్ ప్లాంట్ ఒక్కళ్ళు రాశారా? లేదు. ఎందుకంటే ఎందుకు హక్కులు ఆంధ్రప్రదేశ్ హక్కులు తెలుగు ప్రజలు ఆత్మగౌరవం చేసి ఢిల్లీలో ఉన్న గుజరాతీ పాఠశాల దగ్గర ఎందుకు తాకట్టు పెట్టారు? 3 పార్టీలు రాయినప్పుడు మీరు ఓన్లీ బీజేపీని వెళ్ళని చెప్తారు, 3 పార్టీలు వెళ్ళని చెప్పాలి కదా. ఇప్పుడు వీళ్ళందరూ తోలుబొమ్మలు ఆడిచ్చేది మెయిన్ అండి. ఈ తోలుబొమ్మలని ఉపయోగం పైన ఆడిచ్చేది మేనిఫెస్టోలో పెట్టకుండా కూడా మోడీ గారు ఆపారా? ఖచ్చితంగా అనండి, వాళ్ళు చెప్తున్నాను, మోడీ గారిని ఎదిరించి పెట్టే ధైర్యం ఎక్కువ ఉంటే 10 మంది 10 కేసులు పెడతారు. ఆడిస్తున్నారు. ఈ ఆటకు ముగింపు ఖచ్చితంగా 220 సీట్లు వస్తే నితిన్ గడ్కరీ లాంటి వాళ్ళు ప్రధానమంత్రి అయితే లేదా మల్లికార్జున గారి కన్నా ఈ ఆట ఖచ్చితంగా ముగింపు జరుగుతుంది. మొదటి 2 ఎలక్షన్స్ ఎలా జరుగుతుందో చూసాం. ఇవాళ అందుకనే కదండి, అదే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం ఆయన గురించి మాట్లాడారు కానీ మోడీ గారు ఆయనకు ఉన్న రిలేషన్స్ కనీసం మొన్న ఐటో కాంట్రాక్ట్ ఎలా ఉందో చూడలేదా? ఈ రోజు బండబుద్ధి తిట్టాడు కానీ మొత్తం లిక్కర్లో కూరుకుపోయింది, అవినీతిలో కూరుకుపోయింది సర్కారు, 3 రాజధానులు ఏంటి, 1 రాజధాని కట్టలేకపోయాడు, ఖజానా ఖాళీ చేశాడు, ఇవన్నీ మాట్లాడారు మోడీ గారు. అదే తెలుగుదేశం పార్టీ ఏమైతే మాట్లాడుతూ వస్తుందో యాజ్ టి సేమ్ ఇప్పుడు మన సత్యకుమార్ గారు రాసిచ్చిన ప్రకారం రాసి ఉంటారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, ఇదే మాటలు 2018 ఎవరు నమ్ముతారండి? నన్ను ఒకళ్ళని మీరు మార్చి ఒకళ్ళని తమ స్వార్థ రాజకీయాల కోసం ఆడుకుంటున్నారండి. స్వార్థ రాజకీయాల కోసం ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆడుకుంటుంది. వీళ్ళిద్దరికే కేసులు ఉన్నాయి అనుకున్నాం. గవర్నర్ కళ్యాణ్ బాబు గారికి వాట్ హ్యాపెండ్? చెప్పండి. మీరే కలిసి తిరిగారు, మీరే కలిసి పనిచేశారు. ఎవరెవరు మీరు కలిసారు కదా పవన్ కళ్యాణ్ గారిని? పవన్ కళ్యాణ్ గారు నేను వెళ్ళానా? ఆయన పిలిచారా? మీకు తెలుసు. తెలియదు. కలిసా ఆయన పిలిచి జేఎఫ్సీకి రమ్మన్నారు, మాట్లాడాను. సార్ మీరందరూ ఇక్కడ పెద్ద పెద్ద ఉద్దండులు ఉన్నారు, ఐవీఆర్ కృష్ణారావు గారు లేకపోతే జయప్రకాష్ నాయకుతో మాకు సరిపోదండి, ఆయన ఏం మాట్లాడతారో మాకు తెలియదు, అందుకని మీరు చేసుకోండి సార్, నేను మీ అభిప్రాయం కాదంటలేదు, నా రిప్రజెంటేటివ్ కింద డాక్టర్ ప్రొఫెసర్ గారిని పెడతాను, వెళ్ళిపోతాను, మీ కమిటీలో ఉండలేని చెప్పి వెళ్ళిపోయాను అన్న వ్యక్తి. ఎందుకు? ఐ రెస్పెక్ట్ హిమ్. ఎందుకు? ఆయనతో మాట్లాడాను, ఏమంటే ఎలా జరుగుతుందంటే నేను మామూలుగా ఇది పెట్టానండి అంటే దాంట్లో ఖచ్చితంగా దాన్ని అమలు వరకు చిత్సుద్దు అన్నట్టు కనపడలేదు. కనపడలేదు. ఇంకా విషయం ఇద్దరు మాట్లాడి మిగతా పోలవరం ప్యాకేజ్ అంటే రెస్పెక్ట్ హిమ్ అదర్వైజ్, ఎందుకంటే ఒక మంచి చేయాలని తపనున్న మనిషిగా నేను భావిస్తున్నా కూడా. కానీ తప్పుదారి పడుతున్న దిక్కుమాల సలహాదారులు అధపాతాళాన్ని తీసుకెళ్ళిపోతున్నారు. నిన్న కాక మొన్న పోలవరానికి సంబంధించి నేను ₹1 ఇస్తున్నాను, మనమే అందరం కలిసి ట్యాక్స్ వేసుకుని ట్యాక్స్ పెంచుకుని పోలవరం R&R ప్యాకేజీకి డబ్బులు తెచ్చుకుందాం, విషయాన్ని మోడీ గారిని కలిసి మనం రిక్వెస్ట్ చేద్దాం అన్నారు ఆయన. అంత ఓపెన్ గా దారుణమైన ఇంత ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని ఢిల్లీ
బజార్లో ఈ విధంగా పెట్టిన తరహా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈయన అంజయ్ గారు లాంటి మనిషిని మనం మీడియా ఆడుకుంది కదా, సచ్ ఏ హంబుల్ పర్సనాలిటీని. ఎవరు కూడా ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం, విభాజిత ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణలో ఎవరో కూడా అంత శాస్త్రాన్ని చేయలేదండి. నాకు అర్థం కావట్లేదండి. అది మీరు అన్నారు, నేను చూశాను. చెప్పింది ఏంటండి, ఆంధ్రప్రదేశ్కి డ్యామ్ ఏదో ఉంది. డ్యామ్ ఎంత కడతారండి? ఇలా ఆల్రెడీ ఎత్తకం మొత్తం అయిపోయింది. ఎత్తకం రాక్ఫీల్డ్ డ్యామ్ కట్టాలి. అదే అంటే ఎత్తకం రాక్ఫీల్డ్ డ్యామ్ అంటే మట్టి రాతి కట్టడం డ్యామ్. అది కడితే ప్రాజెక్ట్ అయిపోయినట్టు కాదు. చాలా మంది ప్రాజెక్ట్ 70% అయిపోయింది. ఎందుకంటే కబుర్లు చెప్తాను కదా, ఎవరిని చెవిలో క్యాబేజీ పూలు పెడతారా తీసుకొచ్చి, అహ్మదాబాద్ నుంచి పెడతారా తీసుకొచ్చి. 70% వాళ్ళ ప్రాజెక్ట్ దయచేసి గమనించండి. 2023 ఎస్ఆర్ రేట్ల ప్రకారం ఆ రోజు 57,000 కోట్లు 55,000 కోట్లు అమ్మతి ఇచ్చారన్నారు. ఇప్పుడు అది 7 ఏళ్ల క్రితం. ఇప్పుడు 74,000 75,000 కోట్లు అప్రాక్సిమేట్లీ. దాంట్లో సబ్జెక్టు కరెక్షన్ అవుతే ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. నిధులు బట్టి ఉంటుందండి, సిమెంట్ బట్టి ఉండదండి. ఇంకొన్ని నీకు రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ చేయకుండా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన వాళ్ళు మూర్ఖులు. వాళ్ళ మనుషుల్ని దాంట్లో భాగస్వామ్యం చేయకుండా దాన్ని ముంచేసి ప్రాజెక్ట్ నీళ్లు నిలబెడతారా? 150 అడుగులతో నీళ్లు నిలబెట్టి 960 మెగావాట్లు పూర్తి సామర్థ్యం వచ్చినట్టే ప్రాజెక్ట్ పూర్తినట్టు. 70% పూర్తయింది. ఇవాళ 70% పూర్తి కావాలని చెప్తున్నాను లెక్క ప్రకారం. 75% మా హయాంలో పూర్తయింది తెలుగుదేశం పార్టీ చెప్తాను. తెలుగుదేశం అయినా 72 నుంచి 73% నీళ్ళు చెప్పినా నేను చెప్తున్నాను. దయచేసి ప్రజలు గమనించండి. పైగా ఏంటండి ఇంకోటి మాట్లాడతాను, మండలాలు కలిపారా? ఇంకా అది ఈస్ట్ గోదావరి 19 మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడటానికి ముందు తూర్పుగోదావరి జిల్లా భాగమైన 4 జిల్లా వెంకటపురం, వాజేడు, భద్రాచలం, దొమ్మగూడెం ఈ మండలాలు ఇంకా 4 మండలాలు తెలంగాణలో కలిపారు. ఈస్ట్ గోదావరి సంబంధించిన వాళ్ళు చేసేటువంటి నాకు అర్థం కాదు. చరిత్ర తెలుసుకోవాలి ఫస్ట్. రెండో విషయం నేను మాట్లాడుతున్నా ఏంటండి, 33,000 కోట్లు 40,000 కోట్లు కొంత దాంట్లో 33,000 కోట్లు దాంట్లో కొంత ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఎస్ఆర్ రేట్ల ప్రకారం పెరుగుతుంది 35,000-40,000 కోట్లు. ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పెట్టుకోవాలా? కళ్యాణ్ బాబు గారు పోలవరం ట్యాక్స్ వేస్తారా? దానికోసం కేంద్ర ప్రభుత్వాన్ని బతిమాలతారా? వాళ్ళకి మనం ట్యాక్స్ చేసుకున్నాను మోడీ గారు అనుమతి ఏంటండి? నాకు అర్థం కాదు. మనం ప్రజలను బాధ్యత తీసుకున్నది, అది మన హక్కు. భిక్ష కాదు. మళ్ళీ రిపీట్ చేస్తున్న వైఎన్ గారు. ఆ పోలవరం ప్రాజెక్ట్ ఎర్ర నానుస్తాం గారికి మొన్న దండం పెట్టి వచ్చాం. ఎందుకంటే గుర్తులు ఆ ప్రాజెక్టు విషయంలో ఆకర్షణ వరకు మాట్లాడి తప్పించిన వ్యక్తి మన విగ్రహావిష్కరణ కూడా. ఇలాంటి వాళ్ళకున్న బాధ, ఆర్తి, ఆవేదన ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలకు లేకుండా పోతుంది? పోలవరం పైన పోలవరాన్ని రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారు. అంటే ఫస్ట్ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే దాన్ని సీరియస్ ఫోకస్ రాజశేఖర రెడ్డి గారు డెఫినెట్గా. తర్వాత మొదటి 2-3 సంవత్సరాల తర్వాత లేదండి వీరు కూడా ముందుకు తీసుకెళ్లారు. ఎవరు రోసే గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ 2 సంవత్సరాల ప్రాజెక్టులో ఏం జరగదు. అంటే ఈ కెనాల్కి పార్టీసీమ కోసం ఈ కెనాల్ తప్ప 100 కోట్లు ఏం జరగలేదు. 2016 ఆఖరి నుంచి కొంత స్పీడ్గా పెరుగుతుంది. డెఫినెట్గా ఆయన దానికి సోమవారం పోలవరం పెట్టుకున్నారు, కృషి చేశారు, నో సెకండ్ థాట్. కానీ ప్రాజెక్ట్ అవ్వకుండా సరే మన బస్సులు యాత్ర తర్వాత మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారు మొదలుపెట్టిన ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని ఈయన కూడా దాన్ని ఏమంటారండి, డయాఫ్రమ్ వాల్ కాదు, అదొక పెద్ద చరిత్ర అండి నేను చెప్తాను. దీన్ని ఏది రివర్స్ స్టాండింగ్ అన్నారు. సరే దానికి ఐ డోంట్ వాంట్ గోయింగ్ టు దట్ ఇష్యూ. అక్కడ దాకా పెట్టిందని పై దాకా మేము వెళ్ళేటప్పటికే 2021 నాటికే అది పైన స్పిల్వే అంతా కార్లు వెళ్ళే పొజిషన్ కూడా వచ్చిందండి. ఆల్రెడీ టన్నల్స్ అన్ని చూసాం. మొత్తం అంతా చీఫ్ ఇంజనీర్స్ అందరూ చూపించారు. మేము కాదు, అనేక పార్టీలు కూడా చీఫ్ ఇంజనీర్ని తీసుకెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత కొంతవరకు ప్రయత్నం తర్వాత అయిపోయింది. ఎందుకని డయాఫ్రమ్ వాల్ ఎలాగొచ్చిన తర్వాత పెద్ద మనం మాట్లాడుకుందాం. కానీ వాళ్ళ ఇష్యూ ఏంటంటే వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వట్ల. నువ్వు సంతకాలు నేను ఆరోపిస్తున్నా ఇది. ఎందుకంటే అంతర్గత రహస్యాలు నాకెలా తెలుస్తాయి? కానీ నేను ఢిల్లీ సర్కిల్స్తో తిరిగిన మేరకు అక్కడ మాట్లాడిన గౌరవ ఆర్థిక శాఖ మంత్రిని గారితో మాట్లాడిన మేరకు మిగతా వాళ్ళతో మాట్లాడిన మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. నువ్వు దీనికి ఒప్పుకుంటేనే ఆ 12,000 కోట్లు ఇచ్చేసి మీకు చేతులు దొరుకుంటాం. రేపు ఎవరన్నా సరే నాకు దీంట్లో నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ బాబు గారు క్లారిటీ అడగాలి కదా. మనం ఎన్డీఏనైనా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ అడగాలండి. నేను అడుగుతున్నానండి. నా వాయిస్ ఎవరు చూపిస్తున్నారండి? ఏ మేజర్ మీడియా మమ్మల్ని ఎందుకు నేను తప్పు చేశాను? మేజర్ మీడియా ప్రజలంటే ప్రేమ లేదా? నాకు తెలియదు. చూపించిన 5% నేనేం తప్పు చేశాను? రాష్ట్రం అంతా తిరుగుతున్నాను. నీతి జిల్లా తోడమంటే 99% మాది. ఎందుకు నేను కానీ మిగతా వాళ్ళకి నొడ్డే గారు అందరూ తిరుగుతున్నాం కదా. మా ప్రొఫెసర్ అప్పలనాయుడు గారు అందరూ అన్ని ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తే నష్టపోయేది ఆంధ్రప్రదేశ్. రేపొద్దున అదే కంటిన్యూ అవుతుంది. ఇంకో రేపు చంద్రబాబు నాయుడు గారు వచ్చినా, రేపు కళ్యాణ్ బాబు గారు వచ్చినా, లేదా ఇంకో కొత్త నవతరం శక్తి ఉంటుంది కదా, యువతరం శక్తి, అసలు మకిల్ అంటే వాళ్ళు కొత్తరం వచ్చినా ఇదే చేస్తా ఉంటారా? ఈయన ఈ మోసగారులు ఇద్దరి మీద ఆయన పెట్టండి. బెదిరించి కేంద్రాన్ని భయపెట్టి కేంద్రాన్ని
మాకు ఇవ్వాల్సిందే అని చెప్పి మనం ఎవరికంటే ఆ ధైర్యం ఎక్కడుందండి? ఎన్టీఆర్ గారికి ఆ ధైర్యం ఉండేది, సైన్యంతో చేసుకునేది రాజశేఖర రెడ్డి గారికి ఉండేది. చంద్రబాబు నాయుడు గారు 30 సీట్లతో ఆయన కొంత ప్రయత్నం చేశారు. తర్వాత ఎక్కడైపోయింది? రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏముంది శక్తి? ఏమున్నది చెప్పుకోవడానికి? గర్వకారణ నరజాతి చరిత్ర సంవత్సరం పరపేరిన పరాయణత్వం లాగా ఏముంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చెప్పుకుంటాను బానిసత్వం ముఖ్యమైన పార్టీలు 4 కూడా కేంద్రంలో గుమా వ్యాపారుల దగ్గర మోకలు ఇస్తే తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతా ఉంటే ఏం చేయమంటారు? ఉన్న వాయిస్ కూడా చెప్పలేకపోతే ఏం చేయమంటారు? ఏం చేయమంటారు? మేమెవరితో చెప్పాలి? సో బీజేపీ చేస్తున్న నష్టం కేంద్రం శాశ్వతంగా నేను చెప్తున్నానండి. ఆంధ్రప్రదేశ్ కి ఇంకొకటి చెప్తున్నాను, ఒక్క సంవత్సరం ప్రాజెక్ట్ ఆలస్యం ఏంటంటే ఒక 5-6 వేల కోట్ల రూపాయలు ఎస్కలేషన్ పెరిగినట్టే కదా. అవునండి, సంవత్సరం ఆలస్యం ఒక 5-6 వేల కోట్లు మనం. కానీ నిన్న గవర్నీయులు అక్కడ మా ఎంపీ గారు మాట్లాడితే 50,000 కోట్లు ఇచ్చారు, రాష్ట్ర ప్రభుత్వం తినేసింది అన్నారు. 50,000 కోట్లు ఇచ్చారు. నేను కరెక్ట్ గానే మాట్లాడుతాను, మీకు ఇంటర్వ్యూ చూసుకోండి. తలకాయ ఉన్న మంత్రి ఆయన పోటీ చేస్తున్నారు ఎంపీ కింద, మనకింత కానీ చెప్పింది ఏదనండి. ఇంకొక నిన్న గౌరవ ప్రధానమంత్రి గారు మాట్లాడతా మై 15,000 కోట్ దే దియా క్యా కియా, మొత్తం నిధులు 15,000 కోట్లు ఎవరికి ఇచ్చారు? పక్కనే కూర్చున్నారు కొంత నిధులు, చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు వినయ విధేయ రామలాగానే ఉన్నారు. ఆ తర్వాత ఏమైంది? ఇవాళ ఇప్పటికీ కూడా యాజ్ అండ్ డేట్ అంటే 7వ తారీఖు మే 2024 కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బులు ఇంకా ఇవ్వాల్సి ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇంకా రీఎంబర్స్ చేయాలి. అడగటానికి భయం అంటే కేసులు ఒకళ్ళు పెట్టుకుని వీళ్ళ మీద ఎక్కి మిగతా వాళ్ళని చేస్తున్నారు. సో ఇప్పుడు ఏం చేయాలంటారు? ఏం చేద్దాం? ఏపీలో ఏంటి అసలు? ఏపీలో ఇవాళ ఇంతటి దౌర్భాగ్య పరిస్థితి దేశ చరిత్రలోని ఏ రాష్ట్రంలో సిక్కిం సంగ్రామ పరిషత్తు మీరు చూసారు అక్కడ ఏం జరుగుతుందో. అలాగే పవన్ కుమార్ చామ్లింగ్ గారు మన సిక్కిం వెళ్ళి వచ్చానని చెప్తున్నాను, ఒక్క వ్యక్తి 14 మంది నెగ్గిన మంత్రిని మొత్తం కకావెక్కలు చేసి ఒక్కడే మిగిలిచేసింది బీజేపీ. సగం మంది సిక్కిం క్రాంతిదారులో పెట్టారు, సగం పెట్టారు. ఒక్కడన్నా వ్యతిరేకంగా ఓటేశాడు. అక్కడ గుజరాత్ లో కూడా వ్యతిరేకంగా, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం నేను చెప్పాను ఇది ఏమన్నా చరిత్ర. ఈ 175 మంది వెళ్ళి ఓటేసి నమస్కారం పెట్టి కనీసం కండిషన్ పెట్టలేదు, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టలేదు, జీ హుజూర్ అంటే నడుస్తూ ఉన్నారు. ఇవాళ నేను చెప్తున్నాను, ఇవాళ ఏదైతే ఒకప్పుడు కేంద్ర నాయకత్వం ఢిల్లీ నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే జరిగిందో, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి మొన్న అదే జరిగింది. ఇవాళ చెవిలో ఎవరు టీడీపీ వాళ్ళు కూడా కాయలిఫాలు పెట్టుకుని లేరండి. అది కేంద్ర ప్రభుత్వం జరగకుండా దక్షిణాదిలో స్టాల్వాట్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టించారంటే నమ్మరండి ఎవరు. లోకేష్ గారు ఈరోజు రాజమండ్రిలో ప్రపంచానికి దిశ విశ్వజిత్ అంట, అది కొత్త పదం చెప్పారు. ఏది కావాలి రాజకీయ నాయకుల గురించి నాకు ఎందుకు చెప్తారు? నాయకుడు అసలు ఆయన అంతకుముందు ఏం చెప్పారు? కళ్యాణ్ బాబు గారు గురించి, కళ్యాణ్ గారు ఆయన గురించి ఏం చెప్పారు? జైల్లో పెట్టారని చెప్తారు. ఖచ్చితంగా ఏమండి, అందుకనే కదా నేను కొంచెం ముత్తక సామెతలు ఉన్నాయని చెప్పలేను కానండి. అది ముగ్గురు గురించి కూడా చాలా బాగా చెప్పారు. ఒక ఆయన విశాఖపట్నం చోడవరం కాన్స్టిట్యున్సీలో, అది చెప్పడానికి బాగుండదు కానీ చెప్తున్నానండి. ఇవాళ సరే ఆయన మార్చుకుంటారు. ఆయన ఏం మాట్లాడారు? కళ్యాణ్ అద్భుతం అని చెప్పాడు లోకేష్ గారు మాట్లాడారు. వద్దండి వ్యక్తిగతంగా కానీ దురదృష్టకరం అండి. ఇవాళ ఇలాంటి పరిస్థితి తెలంగాణలో నా తోటి ఒకే తెలుగు తెలిపెట్టలేం కదా, దమ్ముండి పోరాడుతున్నారండి. కేటీఆర్ ఎవరైతే కేటీఆర్ ఉండాలి కూడా, దాన్ని మనం మాట్లాడుకున్నాం తెలంగాణ విషయం కూడా. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇవాళ తెలుగు అక్కడ అస్తిత్వం ఉన్న పార్టీ ఏదైతే ఉందో డెఫినెట్గా నేను చెప్తున్నాను. అక్కడ ఆ ప్రవీణ్ కుమార్ గారు, కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు, వీరభద్రం గారు, చాడ వెంకటరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, వీళ్ళందరూ పోరాడుతున్నారు. ఒకే తెలుగు తెలిపెట్టలేం కదా. అంత దమ్ము అంత పోరాట తత్వం ఉంటే నా తోటి తెలుగు తెలంగాణ సాహిత్య పోరాటం, ఇక్కడ శ్రీకాకుళం సాహిత్య పోరాటం ఉంది, ఇక్కడ కొమరం మేము అక్కడ అల్లు ఉయ్యాలరెడ్డి, కనిగంటి హనుమంతు, ఆంధ్రప్రదేశ్ టంగుటూరు ప్రకాశ్ ముద్ర అందరికీ ఉన్నారు. కానీ చేవ చచ్చి చేతకాని చేతలో మారిపోయిందని బాధగా ఉందండి. చెప్పుకోవడానికి కొత్తగా కనపట్లేదు నాకు. నేను చెప్తున్నాను, చేవ చచ్చి అలాగా మారిపోయింది. కనీసం నేనేమన్నాను, వాళ్ళని తిట్టమట్లేదు. నేను మోడీ గారిని తిట్టమని చెప్పినానా? నేను ఎప్పుడన్నా 30 సంవత్సరాల నుంచి ఏ రోజన్నా ఎవరి మీద అనుచితంగా, మీరు జర్నలిస్ట్ కొన్న ఏ రోజున అనుచిత పద్యాలం అసభ్యం వదిలేసేయండి. అనుచిత పద్యాలం వాడలేదే, నన్ను బహిష్కరించారు మీరు అందరూ కలిసి. నేను బై అండ్ లార్జ్ మీడియా గురించి మాట్లాడతాను. ఇవాళ నేనేమన్నాను? మోడీ గారిని తిట్టమన్నాను, వాళ్ళ భార్య గారిని తిట్టమన్నాను, లేదా అమిత్ షా గారిని. అమిత్ షా ఇంకోటి చెప్తాను దయచేసి, ఒక ఛానల్లో వచ్చినప్పుడు అమిత్ షా గారి కుటుంబానితో సహా తిరుపతి వచ్చినప్పుడు వెంటనే ఒక నెంబర్ 1 ఛానల్ వారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి శ్రీనివాస్ గారు ఇలా వచ్చిందంటే కనుక్కుని ఆయన మధ్యలో సభలే ఉన్నాయి, రాజకీయ సభ ఏమీ లేవండి. ఆయన వచ్చారు, తిరుపతికి వెళ్ళి కుటుంబం సార్ దర్శనం చేసుకుని వెళ్ళిపోతుంటే జరిగింది. నేను గట్టిగా ఖండించినప్పుడు నాతో పాటు పనిచేసిన సినిమా నటులు ఒక ఆయన అంటే గౌరవబాంధు కానీ నేను తప్పుకోమన్నాను. ఆయన కూడా ఈయనెందుకు అమిత్ షా గారి ఇంటిని ముట్టడించారు, అప్పుడు అధికారిని వస్తానని. వ్యక్తిగత విషయాలకు వచ్చిన ముట్టడించకూడదు. నేను ఖచ్చితంగా ఖండించినాండి. నేను ఎప్పుడు అనుచితంగా అమిత్ షా గారి దాడి అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిరుపతిలో జరిగినప్పుడు ఖండించాను. అందుకని నేను ఎక్స్ట్రీమ్గా అటు ఇటు వెళ్ళాల్సిన పని లేదండి. అందుకని నేను ఆయన
తిట్టాల్సింది పొగడాల్సింది పర్లేదు. నాకు బీజేపీతో గొడవ లేదండి. ఉత్తర భారతీయ జనతా పార్టీ ఎందుకంటే మీకు పదే చెప్పాం అవసరం లేదు అది. కానీ వాళ్ళు దక్షిణాది వాళ్ళ మీద దండయాత్ర అని దక్షిణ వాళ్ళు హిందీ వాళ్ళు నల్లవాళ్ళు ఇవన్నీ ఇష్టం మాట్లాడారని బాధపడుతున్నాను. కానీ బీజేపీతో నాకు వాళ్ళు బీజేపీ వాళ్ళు నిజంగా 9 సంవత్సరాల నుంచి బడ్జెట్లో చేసిన అన్యాయాలని సరిచేసి వాళ్ళ విధానాలు సవరించుకుని ప్రత్యేక విభజన హామీలు ఇస్తే ఆ పార్టీని నమ్మని అధికారం నాకేందండి భయం? అసలు ఆనందం కనీసం కుటుంబ పాలన ఉండవు. వాళ్ళు ఇవ్వాలంటే పొత్తు పెట్టుకున్న వాళ్ళు అడగాలి కదా సార్. ప్రత్యక్ష పొత్తు అయితే ఫస్ట్ రాష్ట్రానికి అన్యాయం. కనీసం ఒక కండిషన్ అని అడగాలి కదండి. పొత్తు పెట్టుకున్నప్పుడు కనీసం ఒక మాట ఏమండి స్టీల్ ప్లాంట్ అండి, స్టీల్ నాకు బాధ, మీకు బాధ ఇంకోటి చెప్తాను. మోడీ గారు వచ్చారు, మీరు చెప్పారు కదా స్టేజ్ మీద అడిగారు. అక్కడికి 15 కిలోమీటర్ల దూరంలో మేమేం డిస్టర్బ్ చేయమని హామీ ఇచ్చిన ఆ గ్రౌండ్ దగ్గర నిరాధ్యక్షులు 700 కూర్చుంటే ఆ రోజు అరెస్ట్ చేసేసి మమ్మల్ని ఇంకొకళ్ళు స్టాలిన్ గారు అయితే 24 గంటల పైన రికార్డ్ చెప్పిన మా స్టేషన్లో దాని మీద అక్కడ చేసిన తర్వాత అన్యాయం జరిగిందంటే చేయించింది ఎవరో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఖండించాల్సిన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఖండించలేదండి మహారాష్ట్రని. విచిత్రంగా ఉంది మాకేంటో, నాకేం అర్థం కావట్లేదండి ఇది. ఒక చేస్తే అందరూ ఇంత మోకరిల్తున్నారంటే తెలుగు జాతి చరిత్రలో 2000 సంవత్సరాల క్రితం ఆయన ఆంధ్ర శాతవాహనులు గుజరాత్ మీద జయించి వచ్చారు. కాబట్టి మ్యాప్లు కొట్టుకుని చూసుకోండి అందరి దగ్గర వాట్సాప్లో లేదా గూగుల్ ఉంటాయి కదా. గుజరాత్ నెల్లి జయించి వచ్చిన దమ్మున్న చరిత్ర. మగధ సామ్రాజ్యం ఢిల్లీ లేదు కదండి, మగధని జయించి వచ్చాడు. ఇప్పుడు కూడా జార్ఖండ్లో ఆంధ్రప్రదేశ్ మీద పాడుకుంటారు పులమయ్య వాళ్ళందరూ వెళ్ళినప్పుడు. అంతటి చరిత్ర ఉన్న జాతి ఇవాళ నేను కాకర్ల త్యాగరాజు గారు నిన్న తంజావూరు 4 రాజులు షాహాజీ మా శివాజీ ఇద్దరికే తల ఉంచకుండా ఆయన ఉండి నిధియాల సౌఖ్యమని కూడా రాశారు. అది కాదండి, అంత గొప్ప చరిత్ర వాళ్ళు వియత్నాంలో చంపా సామ్రాజ్యం స్థాపించిన వాళ్ళు చచ్చిన వాళ్ళ తెలుగు జాతి ఎంత దౌర్భాగ్యానికి ఎప్పుడు చూడలేదు. రాజకీయ పార్టీల కన్వీనియన్స్ ఇంత కన్వీనియన్స్ ఎప్పుడు చూడలేదండి. కన్వీనియన్స్ కాదు, తాకట్టు పెట్టారు. రాజకీయ పార్టీల కన్వీనియన్స్, రాజకీయ పార్టీలకు ఉంది ఆంధ్రప్రదేశ్ లో. ఇంత రాజకీయ పార్టీ మీడియా కన్వీనియన్స్ మీడియాకు ఉంది, మీలాంటి వాళ్ళ కన్వీనియన్స్ లేదు. అంతే కదా జీవితంలో. ఎండలో పడి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం రావాలి? నేను ఖచ్చితంగా అది 3 పోయి కొత్త ప్రభుత్వం రావాలనుకున్నాను. వస్తున్న రాష్ట్రం ఈ 3 కుటుంబాలు కాదని నేను చెప్తున్నా. కొత్త తరం ఏ బలహీన వర్గాలకు అధికారం లేదా రాష్ట్రంలో? ఎప్పుడు అది మీ కన్వీనియంట్ మీరు చెప్తున్నారు అనుకోవాలా? ఏదండి అది మీ కన్వీనియంట్? నా కన్వీనియంట్ కాదు. మళ్ళీ చెప్తున్నాను. నాకు ఒక అతను లాస్ట్ టైం కూడా చెప్పాను. ఒక అతను భలే చెప్పాడు నాకు, ఏమండి 2024లో చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, 28, 29లో పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాలు చేస్తారంట, 29 నుంచి 39 వరకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, 39 నుంచి 49 వరకు లోకేష్ గారు వస్తారు, 49, 59 వరకు రాజశేఖర రెడ్డి గారు మనం రావచ్చండి, 59 నుంచి 69 వరకు చిన్నపిల్లడు దేవాంశ నన్ను కూడా వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు వస్తారు, 60 మీరు పోతారు నేను పోతాను ఈ టైంలో. ఇది వాళ్ళు సామాన్యుడు ఒక ఇట్స్ నాట్ మై వర్డ్స్, సామాన్యుడు మాట్లాడితే ఏంటండి మన జీవితం ఏంటి? కొత్త తరం రాకూడదా? మీకు అన్నాను. గురుమూర్తి లాంటి వాళ్ళు, చంద్రశేఖర్ లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి కాకూడదా? సందర్భం కాదు ఇది, సందర్భం కాదు, కొత్త తరం రావాలని కోరుకునే సందర్భం కాదు. నేను ఫస్ట్ నుంచి దాని మాట్లాడుతున్నాను. ఇప్పుడున్న పరిస్థితిలో ఈ రెండిట్లో ఎవరు కావాలి ఆంధ్రప్రదేశ్ అనేది సెలెక్ట్ చేసి మీలాంటి వాళ్ళు చెప్పాలి కదా. ఎలక్షన్ ఉన్నాయి, నేను ఒకసారి మాట్లాడతాను. సోమవారం శుక్రవారం ఏం పర్వాలేదండి, 2 రోజుల ముందన్నా తిరిగి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ అంతా బాగా, ఆంధ్రప్రదేశ్ లో ఎండలంతా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. కాదు, ఇంకా రాయలసీమ 2-3 జిల్లాలు ఉన్నాయి, అది కూడా తిరిగి బీజేపీ పోటీ చేస్తున్నారు గట్టిగా. రాజంపేట అక్కడ పోటీ చేస్తున్నట్ట. కిరణ్ కుమార్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర విభజన కాకుండా అడ్డుకున్నారా? ఆఖరి బాల్ వరకు అడ్డుకున్నారా? అయితే షర్మిల గారు డిపాజిట్ కూడా వస్తున్నారు కదా, నాకు డౌట్ఫుల్ అండి. కానీ విచిత్రం ఏంటంటే అండి, ఆవిడ అధ్యక్షుడు సచ్ పవర్ఫుల్ ఆవిడ తెలంగాణలో, అదే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షుడు. 3000 కిలోమీటర్లు అక్కడ ఇక్కడ పాదాలతో నడుచుకుంటూ యాత్ర చేశారు. మిగతా వాళ్ళు కదా ఆవిడ స్పష్టంగా చెప్పారు. ఆడపిల్లని అన్నారు, మీరు చూశారు కదా. టీవీ మోడరేటర్ గారిని కూడా వ్యక్తిగత ప్రశ్నలు అడిగి మీ ఆవిడ ఎక్కడ ఆవిడ అని మాట్లాడి ఖచ్చితంగా మాట్లాడిన ఆవిడ ఉందా కెపాసిటీ. గత 10 రోజుల క్రితమే ఆవిడ అధ్యక్షురాలు ఉంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, 100 మంది అధ్యక్షులు, చాలామంది చూసామండి మనం, డి శ్రీనివాస్ గారు అందరూ ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం అంతా మానేసి 10 రోజుల క్రితం వెళ్ళి కడపలో కూర్చున్నారు. మొత్తం స్టేట్లో ఇంకెక్కడ కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తే కడపలో కూడా కాంగ్రెస్ విధానాలు, రాహుల్ గాంధీ ప్రధాని కంటే కూడా అవినాష్ రెడ్డి, వివేకానంద పర్సనల్ సాక్షుల వాటాలు మనకు అనవసరం, నన్ ఆఫ్ మై బిజినెస్, దట్స్ ది పర్సనల్ ఇష్యూ. కానీ ఇంకొక విషయం మీకు చెప్పదలుచుకున్నాను, వాళ్ళ కుటుంబాల ఇష్యూలు వస్తున్నాయి, కుటుంబ సభ్యుల్ని తీసుకురావటం. ఇవాళ ఎలా ఉందంటే, మీరు ఇష్యూ చూశాను, మంత్రుల పేర్లు అనవసరం అండి, వివాహాలు, విడాకులు,
వ్యక్తిగత విషయాలు ఈ రాజకీయాల్లో తీసుకురావటం మంచి పద్ధతి కాదు. కరెక్ట్. ఇది మనకి ఇవాళ నేను రాంబాబు గారు సరే ఎవరన్నా కానీ ఆయన కూడా మాట్లాడారు ఓపెన్గా, ఆయన కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఆయన మాట్లాడారు అంతకుముందు, ఇప్పుడు ఆయనకు బాగా తెలుస్తుందా? వారు కానీ వారి పార్టీ కానీ జనసేన కానీ తెలుగుదేశం కానీ ఉత్తర భారతీయ జనతా పార్టీ కానీ పెద్దలు దయచేసి గుర్తుంచుకోవాలి. ఎవరి కాళ్ళు ఎమోషన్స్ భావోద్వేషాలు చెప్పడం కాదండి. ఇవాళ అవసరమైనప్పుడు ఇలాగ దేని పడితే దాన్ని వాడుకునే పరిస్థితి వచ్చిందండి. ఇంకా రాజకీయాలు ఎక్కడ తిరిగి సరిపోతాయండి. సరే, మీరు శాడిస్టు సైకో వెళ్ళాలి. ఇదేనండి రాష్ట్ర ఇష్యూ. రైతులు ఈ నాయకులు గొప్ప ఘనత వహించిన నాయకులు అక్కడ ఢిల్లీలో అంతమంది రైతులు చనిపోతే ఒక్కళ్ళు వెళ్ళారా? మీరు నేను స్టూడియోలో సోబర్ గా మాట్లాడుకోవడానికి లేదు. నేను ఉన్నానండి 30 సంవత్సరానికి సోబర్ నేను ఉన్నాను. మీరు తిరిగి వచ్చారు కదా, జనం ఏమనుకుంటున్నారు? జనంలో ఏముంది? జనం ఎవరు కోట్లు వేస్తున్నారు? చెప్పండి, క్లోజ్ చేద్దాం. నా ఉద్దేశం ప్రకారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మళ్ళీ చెప్తాను 34 స్థానాలు ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు 4-5 ఇంటర్వ్యూస్ అయినాయి మనకి. అవును. ఏ టైంలో ఏం చెప్పారు అన్ని రికార్డ్ అయి ఉన్నాయి. నేను కన్సిస్టెంట్ గానే ఉన్నాను. బహుశా గత 15 సంవత్సరాల నుంచి మీరు ఇంతకుముందు చూసినా కన్సిస్టెంట్ గా మాట్లాడాను. రాజీవ్ గాంధీ గారు మా ఎలక్షన్ మధ్యలో పోటీ చేస్తే టకెల్మన్ మారిపోవాలి తప్పితే, లేకపోతే మేనిఫెస్టో అద్భుతంగా ఇస్తే మారిపోవడం. టకెల్మన్ వరుసగా మారిపోయే సిచ్యువేషన్స్ ఏమి ఉండవండి. అది అద్భుతాలు వేరే దగ్గర జరుగుతాయి. ఇక్కడ అద్భుతం చేతి జరిగే గొప్ప కార్యాలయం జరగలేదు ఇక్కడ. అందువల్ల శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఏదైతే 34 స్థానాలు ఉన్నాయో తెలుగుదేశం పార్టీ అండ్ మిగతా వాళ్ళు, ఎందుకంటే హెచ్ఆర్లో నేను చూసాను. ఎన్డీఏ అని చెప్పండి, తెలుగుదేశం అనకండి. తెలుగుదేశం ఎన్డీఏ మీరు అనుకోండి. ఎన్డీఏ వైసీపీ చెప్పడానికి నాకు మీకు నా భాషలో నేను చెప్తానండి. అర్థం కావాలి కదా సార్. మోడీ గారు అంటున్నారు ఎన్డీఏ. జనసేన, తెలుగుదేశం, ఉత్తర భారతీయ జనతా పార్టీ. ఉత్తర భారతీయ జనతా పార్టీ రావాలని నేను అంటున్నాను. ఎన్డీఏ వాళ్ళ ఏదైతే ఉందో హెచ్ఆర్లో అసలు డిపాజిట్ రాదేమో అనుకున్నాను. నాన్ లోకల్ క్యాండిడేట్ పెట్టారని ఆశ్చర్యకరంగా నేను కూర్చున్నప్పుడు అక్కడ లేఖలు మిగతా అందరూ వచ్చారు. హెచ్ఆర్లో వెళ్ళినప్పుడు అక్కడ ఆయన 5-10 వేలు తేడాలోకి వచ్చేసాడు. ఆశ్చర్యకరంగా ఇంకా సర్ప్రైజింగ్ ఉందండి. 30,000 మెజార్టీ వస్తుంది కదా, అసలు పూగుర్తికి ఓట్లే లేవనుకుంటాం. అలాంటిది పైకి వెళ్ళిన తర్వాత పాలకొండలో కొంచెం సిచ్యువేషన్ చేంజ్. అసలు ఆయన ఊరిలో చెప్తున్నాను డెప్త్ మేము వెళ్ళొచ్చామని. ఆ 34 స్థానాల్లో మెజార్టీ స్థానాలు తెలుగుదేశం అండ్ కోక్ వస్తాయండి. అంటే 20 స్థానాలు కూడా రావచ్చు లోయెస్ట్ అయింది. అలా ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో 34 స్థానాలు ఉన్నాయి. ఈ 34 స్థానాల్లో 20 నుంచి 25 స్థానాలు తెలుగుదేశం వండుకోక వచ్చే అవకాశం ఉంది. కృష్ణా, గుంటూరు జిల్లాలో 33 స్థానాల్లో 24-23 స్థానాలు దాదాపుగా మళ్ళీ కూటమికి వచ్చేటట్టుందండి. ప్రకాశం, నెల్లూరును 22 స్థానాల్లో నేను చెప్పింది ఇంతకుముందు కూడా చెప్పింది. ఈ కోస్తా జిల్లాలో 9 జిల్లాలో, విజయనగరం జిల్లాలో మాత్రమే స్పష్టమైన ఆధిక్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే 5, 6, 7 వెళ్ళిపోయినా ఆశ్చర్యపడుతుంది చెప్తాను. వచ్చే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లాలో కొంచెం పోటాపెట్టిగా 6 సీట్లు రావచ్చు, 4 సీట్లు రావచ్చు అనేది ఇటు అనుకుంది. అందువల్ల నెల్లూరును, ప్రకాశం జిల్లాలో అయితే 22 స్థానాల్లో 12-13 స్థానాలు తెలుగుదేశంకి 9-10 స్థానాలు రావచ్చండి. రాయలసీమ 52 స్థానాల్లో 30 నుంచి 30 స్థానాలు తక్కువ కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. ఇది అంచనా. దీంట్లో ఎందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ లాస్ట్ టైం 2 విషయాలు చెప్తానండి. ఒకటి మేనిఫెస్టోలో పెట్టింది, మరి ఎవరు పెట్టించారో తెలియదండి. జగన్మోహన్ రెడ్డి గారికి సంక్షేమ పథకాల అమలు విషయంలో ఖచ్చితమైన విశ్వసనీయత ఉంది. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పథకాలు ఉండొచ్చండి, వేరే విషయం ఉంది, అది వేరే సంగతి. ఇవాళ అలాంటిది చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోని 27వ తారీఖు వచ్చేంత వరకు అత్యధిక ప్రజలు సీరియస్గా తీసుకోలేదు. మీకు కూడా సమాచారం, మీరు కూడా బయటికి చాలామంది ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఎందుకంటే తీసుకోలేదు. కానీ ఈ మేనిఫెస్టో వచ్చిన తర్వాత అది బయట తీసుకెళ్ళి 2028 72 సంవత్సరాల మహిళలతో మాట్లాడాను. ఇంకొద్దరు వాళ్ళందరూ వచ్చారు. మా పక్కన ఆయన కూడా ఇంటర్వ్యూ చేస్తా ఉన్నాడు. మామూలుగా ఏంటంటే మేము ఉంటాము లేదైనా 29 5 ఏళ్ళ తర్వాత 250 ఇస్తాడంట. ఇప్పుడు వరకు మంచిగానే అనుకున్నాం. అదేంటమ్మా నువ్వు బాగానే 70 ఏమన్నాయా అంటే ఆ ఏజ్ వచ్చిన తర్వాత అలా అనిపిస్తుంది కదండి. ఇది ఒక మైనస్ జరిగింది. రెండోది బస్సు తిరుపతి వెళ్ళిపోవచ్చు అంటే ఎంతవరకు లిమిటేషన్స్తో తెలియదు. అంటే ప్రజలు అలా చెప్పేది బస్సు ఫ్రీ ఎక్కడన్నా వెళ్ళొచ్చు అంటే మన లేడీస్ అంతా. మూడో విషయం ఏంటంటే గ్యాస్ సిలిండర్స్ ఫ్రీ అండి. ఒక్కో గ్యాస్ నేను గుంటూరు జిల్లాలో స్థానిక అభ్యర్థి నాకు తెలియదు, వాళ్ళు ప్రామిస్ చేసి 4 గ్యాస్ సిలిండర్ మేము ఇస్తానమ్మా, నేను స్పాన్సర్ చేస్తానమ్మా అని చెప్పారంట. సంవత్సరానికి మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ కానీ పీపుల్కి అక్కడ 2-3 ఉండేది. నీళ్ళు కూడా బయట పొయ్యిల మీద కాసుకుంటారు, అన్నం కానీ దీంట్లో చేసుకుంటారు.
వాళ్ళకి 3 నెలలకు ఒకటి వస్తుంది. అంటే దాదాపుగా సో టీడీపీ మేనిఫెస్టో వాళ్ళని గెలిపిస్తోంది. మేనిఫెస్టో అని కదా. ఇవాళ ఎలక్షన్ జరగబోతుంది, జగన్ గారు రావాలా వద్దనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేసేసింది 2 పార్టీలు కూడా. ఇవాళ మీకు ప్రత్యేక విభజన మీద ఎలక్షన్ జరగట్లా. ఆ తర్వాత మేనిఫెస్టో, ప్రతిదీ మేనిఫెస్టో దానికి లింక్ చేసి ఉంది. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఒకటే గేమ్ చేంజర్ అవ్వాలండి. ఏంటంటే 42.8% మనం మాట్లాడుకున్నాం ఓట్లు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థితిలో చూసుకున్నా గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా మహిళల్లో అత్యధికులు, అంటే 50 నుంచి 55% ఒకే పార్టీకి ఆయన అనుమానం నిలబడినట్టు సమాచారం. నేను సర్వే అనకూడదు, సర్వేలు చేయకూడదు మనం, సమాచారం. కానీ సెమీ అర్బన్, సెమీ రూరల్ దాటిన తర్వాత అర్బన్ కానీ మిగతా నగర పంచాయతీలు ఇవన్నీ వచ్చేంత వరకు వ్యతిరేకత పెరుగుతూ ఉందండి, ఇంక్లూడింగ్ మహిళల్లో కూడా. ఈవెన్ పిఠాపురం మినహాయించి మిగతా చోట్ల కొన్ని సామాజిక వర్గాలు ఒక పార్టీకి అనుకున్న సరే వాళ్ళ మహిళలు అబోధ మన మిడిల్ క్లాస్ మహిళలు కూడా జగన్ గారి వైపు ఉన్న సమాచారం కనపడుతుంది. కానీ బలీయంగా అన్ని శక్తులు వాళ్ళని ఎందుకంటానంటే ఇది మైనస్. రెండోది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతుందో అది మనిషికి దానికి అటాచ్మెంట్ చాలా ఉంటుందండి. ఇది ఒక సాగు భూమే కాదు, ఇల్లు స్థలం ప్లాట్ అన్నీ వస్తాయి దాంట్లో. ఇప్పుడు ఏం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మొత్తం భూములన్నీ తీసేసుకుంటుందా ప్రభుత్వం? అన్ని అద్భుత కల్పనలు కానివ్వండి, అది తీసుకుని కానీ చట్టంలో లోపాలు ఉన్నాయి. నేను ఖచ్చితంగా విశాఖపట్నం నుంచి గుంటూరు దాన్ని సమర్థిస్తూ అద్భుతమైన ఆ రోజు మాట్లాడారు. దాంట్లో కానీ ఓవర్ రైడింగ్ కూడా పెట్టారు. దీంట్లో కొన్ని సవరణ చేయాలని నేను కూడా అనేక న్యాయవాదులు గత నెలల రోజులుగా సవరణ చేయాలంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు పట్టుకొని చింపేస్తున్నాడు. దాన్ని ఖచ్చితంగా చెప్తున్నానండి. నేను గుంటూరులో వచ్చినప్పుడు అడిగాను, అక్కడ అందరూ వచ్చారు, మీరు ప్రతిపక్ష పార్టీలు 2 ఉన్నాయి, వీళ్ళు రద్దు చేస్తారా చెప్పండి అన్న. మాట్లాడాల పార్టీ అని చెప్పారు. ఇప్పుడండి 2వ సంతకం అదేనంట, రద్దు చేస్తాను కాదంటలేదు. దాంట్లో నేను ఇంకోటిసారి చెప్తున్నానండి, ఇవాళ న్యాయస్థానాలకి దిగువ కోర్టులే హక్కు లేకుండా చేసింది. 3 టైర్ వ్యవస్థని 2 టైర్ చేసింది. ఇప్పుడు కూడా ఆల్రెడీ మనం లీగల్ ఇష్యూస్ వచ్చినప్పుడు మ్యాజిస్ట్రేట్ ఎవరు? ఏమండి లీగల్ ఇష్యూస్ మేజిస్ట్రేట్, కలెక్టర్, జిల్లా కలెక్టర్ వేరే, జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆర్డీఓ జాయింట్ కలెక్టర్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ కూడా అదే కదా. కోర్టు ఎవరు చేయాలి? న్యాయస్థానం లేదా? లోకల్ కోర్టు ఉంటుంది తప్ప డైరెక్ట్ హైకోర్టు ఉంటుంది. లోకల్ కోర్టు అది తీసేశారంటున్నాను నేను. హైకోర్టు ఉంది. హైకోర్టు ఏమండి ఎంతమంది హైకోర్టుకి వెళ్ళగలుగుతారు? ఆర్డీఓ దగ్గర ఉంటుంది ట్రిబ్యునల్, ఇంకో వ్యక్తి జాయింట్ కలెక్టర్, దాంట్లో సపరేట్ ఇంకో పర్సన్ పెడతారు. కాదు సెపరేట్ పర్సన్ ఎవరు పెడతారు? తప్పు అధికారి. కానీ విశ్రాంతి న్యాయమూర్తి ఒక అర్హత ఉండాలి కదా. మీరు మిమ్మల్ని కూడా నన్ను పెట్టేవచ్చండి, నేను తీసుకుంటాం. ఆర్డీఓలనే పేరు దాన్ని అలా మారుస్తారు. అందుకని కాదండి, అందువల్ల నేను కాదు కదా, పేరు ఏ వ్యక్తినైనా అన్నారు. తప్పది. ఆర్డీఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ లేదండి, రాయలేదు దాంట్లో ఎనీ ఇండివిజువల్. సోషల్ మీడియాలో వచ్చినాయి, నేను ఆ చట్టం చూసా, జస్ట్ చూసా చెప్తాను. నాట్లు వేస్తారు సరే. మీరు ఎందుకంటే నిన్న మీరు కూర్చున్న ప్లేస్ ఉంటే అజయ్ కల్లం గారు కూర్చున్నారు. గంటన్నర సేపు. నేను ఏదన్నా దాంట్లో 3-4 2 టైర్ వ్యవస్థ నేను ఏం సాధించమంటున్నాను అంటే 2 అలాంటి చట్టం కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళ న్యాయవాదులు చేస్తున్న పోరాటం సంఘీభావం తెలియజేస్తూ ఆ 2-3 సవరించి అలాంటి చట్టం అనేది అవసరం. మళ్ళీ నేను చెప్తున్నాను, కానీ ఇలాంటి సవరణలు చేయకుండా కాదు. ఇవాళ ఆ చట్టం మీరు ఏదన్నా అనుకోండి, అవాస్తవం మీకు తెలిసి అనుకునేది ఏముంటుంది అంటే మీరు అంటే ఆ ఇంపాక్ట్ ఉండదని. ఇంపాక్ట్ మాత్రం ప్రజల్లో ఇవాళ భూమితో సెంటిమెంట్ కదా జనాలు, భూమి దాంతో అటాచ్మెంట్ చాలా సెంటిమెంట్ ఉంటుంది. అందువల్ల అది భూమి కోసం ఈ 2 ఇవాళ -2 పాయింట్లు చెప్తున్నాను. ఈ 2 పాయింట్లతో పాటు అంగన్వాడీ వర్కర్స్, ఉపాధ్యాయులు, మీరు ఎనీ గవర్నమెంట్ వీళ్ళు అంటే 100% చేయకపోతే 70 నుంచి 75% వరకు ఈ వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు కనపడుతుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ సర్పంచులు, అందులో ఎక్కువ మంది వైకాపా సర్పంచులు, మాకు అధికారం ఉంది. ఏం నిజంగా మంచిది ఏంటంటే వీళ్ళని ఎవరు అడగట్లే. ఎంఆర్ఓ సర్టిఫికేట్ కావాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కంటానే ఎంఆర్ఓ ఫోన్ చేస్తానని ఎవరు వీళ్ళు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు. ఇలాగా నీకు ఎక్కర్లేదే మాతో పని అయిపోయింది అన్నారు. ఇంటికి వస్తుంది కాబట్టి సర్పంచులు అసంతృప్తులు ఉన్నారు. సర్పంచులు సంతృప్తి చేయాలంటే టీడీపీ వచ్చాక ఇంటికి రాకుండా చేస్తుందా? అది వారిని అడగాలి, నా రాంగ్ కాదు. ఉన్నది చెప్తున్నాను. వాళ్ళకి నేను 50 లక్షలు హోదా కావాలి, కండు వేసుకుని కూర్చోవాలి. పాత తరానికి కొత్త తరం నిజంగా మరి 2వ విషయం, ఇవాళ అంతిమంగా ఒకటి మాట్లాడుకున్నాం. శ్రీలంక అయిపోతుంది అన్నారు కదా, ఏమిస్తే గోన్ సంచులు మోసేవాళ్ళకో లేకపోతే నేను అనలేదు కదండి. ఐఎమ్ ఆల్వేస్ హ్యావింగ్ రెస్పెక్ట్ కష్టపడి పనిచేసే వాళ్ళతో. వీళ్ళు దాంట్లో ఎవరో ఒకళ్ళని ఏదో చేశారంటే 3 లక్షలు వచ్చేవాళ్ళు ఢిల్లీలో ఉద్యోగాలు చేసిన వాళ్ళు చేయలేదండి. ప్రతి మనిషిలోనూ బలహీనత ఉంటుంది. అది 5,000 చిన్న ఉద్యోగస్తులు కొంత 1% బలహీనత ఎక్కువ ఉండొచ్చు. 5,000 రూపాయలు ఇస్తే లేకపోతే అమ్మఒడి 13,000 ఇస్తే ఇంకోటి ఇస్తే శ్రీలంక వెంజోలా అయిపోతుంది అన్నారు కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి పెంచారా వాలంటీర్లకి? ఆయన పెట్టిన వ్యవస్థకి పెంచలేదు. అలాగే నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారా? ఇవ్వలేదు. నేను ఒకటి చెప్తున్నాను, దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కక్షాదింపు చర్యలకి ఖచ్చితంగా అలాంటి చర్యలకి వ్యతిరేకం. నేను దాని మీద వ్యతిరేకించాను. కానీ ఇవాళ ఈ విషయాల కోసం వస్తేనండి ఇవాళ నేను చెప్తున్నాను,
నేను కూర్చోబెట్టి అని చెప్పను, నిజంగా వాళ్ళకి అవసరం ఉంటుంది. నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకి 3,000, 4,000, 5,000 ఉచితంగా ఇచ్చే బదులు 5,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో సమాజ సేవ పని తీసుకుంటాం అనేది ఉత్తమమైన విషయమేనా? 2,50,000 మందికి వాళ్ళు దానివల్ల వాళ్ళ మిగతా మంచి ఉద్యోగం తెలిపోవచ్చు కదా. పిల్లల్లో నేను చాలామంది పిల్లల్లో చూశానండి, ఆ వయసులో కుమారదేశం నుంచి ఈ ఖాళీగా ఉన్న వయసులో ఖాళీగా ఉండటం అనేది అద్భుతమైన ప్రజ్ఞాపాఠం వల్ల ఉన్న యువతని వాళ్ళ అవకాశాలు లేవు. ఎందుకంటే ప్రతి ఒక్క నేను చెప్పాను విభజన హామీ లేవు, మిగతా చోట్ల వలస వెళ్ళిన పరిస్థితిలో ఇవాళ 5,000 ఇచ్చి ఒక పని తీయించుకుంటాం, అది కూడా సమాజ సేవ పని ఉత్తమ. వాళ్ళకి నిరుద్యోగ వృత్తి అంటే కొంతమంది దాంట్లో ఉపయోగపడుతుంది, రాసుకునే ఉపయోగం అండి. ఇవాళ ప్రతి మహిళకి కండిషన్స్ నాట్ అప్లైడ్, ప్రతి మహిళకి 18 సంవత్సరాలు దాటిన తర్వాత 1,500 రూపాయలు సంవత్సరానికి 18,000. అవును సార్, నాకు 50 ఏళ్ళు ఎన్ని గమనిస్తే 1,53,000 కోట్ల రూపాయలు ఓన్లీ సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టాలి సార్. ఇప్పటికే 75,000 కోట్లు, 75,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి 75,000 కోట్లు సంపద సృష్టిస్తానంటున్నారు. ఖర్చు పెడితే శ్రీలంక అయింది. 1,53,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెడితే ఏమవుతుంది? సంపద సృష్టించి చేస్తానంటున్నారు. ఏదండి ఎక్కడి నుంచి? మీరు ఆయన నన్ను అడుగుతారండి, ఆయన ప్రశ్నకి ఆయన సమాధానం ఆయన చెప్పాలి. 75,000 కోట్లు ఇవ్వాలంటేనే ఆంధ్రప్రదేశ్కి అప్పులు ఒకటే చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను చెప్తున్నారు. సో ఈ మేనిఫెస్టోని 1,50,000 కోట్ల రూపాయలు సంపద సృష్టించిస్తారని జనం నమ్ముతున్నారు. జనం కంపారిజన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేను నమ్మొద్దని చెప్పి నేను చెప్తాను. జనం అనేవాళ్ళు వచ్చేది బయటలో వచ్చి చెప్తాను, ఎంతో కొంత వాళ్ళకే ఆశ ఆల్రెడీ వచ్చేసింది. 4,000 అది కాకుండా మూడు నెలల తరిపడా పెంచింది కూడా 3,000 కలిపి 7,000 ఇస్తారన్నారు మొదటి నెల. ఏప్రిల్, మే, జూన్ కూడా జూన్ అయిపోతుంది కదా, జూలై 1st ఇస్తారన్నారు. డెఫినెట్ గా దాని నాలెడ్జ్ ప్రకారం 2014లో పెన్షన్ ని 1,000 రూపాయల నుంచి 2,000 చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. 14లో హామీ, 14లో 200 రూపాయల నుంచి 1,000 రూపాయలు. 1,000 రూపాయలు ఉంది తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో 1,000 రూపాయల పెన్షన్ ఉంది, దాన్ని 2,000 చేస్తున్నారు ఆయన. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో 1,000 రూపాయల పెన్షన్ అయింది, దాన్ని 2,000 చేస్తున్నారు. 200 రూపాయల పెన్షన్ 1,000 రూపాయలు చేశారండి. 1,000 రూపాయల పెన్షన్ ఆఖరిలో ఎలక్షన్స్ ముందు జనవరి నుంచి ఇంప్లిమెంట్ చేస్తానని, మార్చి వరకు తర్వాత ఆయన ఎలక్షన్ ప్రామిస్ 2,000 చేస్తానని 1,000 రూపాయలు చేస్తున్నారు, చేశారు. 2,000 రూపాయలు తర్వాత చేశారు. 2009లో కూడా 1,000 రూపాయలు చేస్తాను. రాజశేఖర్ గారు 2009 ఎలక్షన్ కూడా చెప్తాను, 2009 200 రాజశేఖర్ గారు అదనపు హామీ ఇవ్వలేదు. 2 హామీలు 200 చేశాడు. 2 హామీలు ఆయన ఏంటంటే ఎలక్ట్రిసిటీ 7 గంటల నుంచి 9 గంటలు, ఇంకో చిన్న హామీ నేను గెలిపిస్తాను, 2 రూపాయల కిలో బియ్యం, అది తప్ప మిగతా హామీ ఇవ్వలేదు. 1,000 రూపాయలు చేస్తానని చంద్రబాబు గారు ఇప్పుడు చెప్పారు. నాకు గుర్తున్నంత వరకు 2014లో 2,000 రూపాయలు పెన్షన్ చేస్తున్నారు. 2,000 రూపాయలది ఆ 4 years చేయకుండా లాస్ట్ 6 months 2 months చేశారు, యాజ్ పర్ మై నాలెడ్జ్. ఈవెన్ నిరుద్యోగ వృత్తి కూడా లాస్ట్ 4 months 5 months చూశాను ఇచ్చారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అంటే జనాలు బిలీవ్ చేస్తున్నారు. జనాలు ఖచ్చితంగా గ్యాస్ ఇది సంక్షేమ కార్యక్రమాల నుంచి వెనక్కి వెళ్ళారండి చాలా. ఎందుకు కంటిన్యూ చేసుకోవడమే, ఎందుకంటే ఆ 18,000 రూపాయలు మిగతా ఇవ్వస్తారో, అమ్మఒడికి కండిషన్స్ పెడతారో లేదో అండి వేరే సంగతి. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు నేను చెప్తున్నా, ఆయనకున్న ఇమేజ్ డెఫినెట్గా దార్శనిక రూట్ కింద లేదంటే ఒక అభివృద్ధి ఆ విధంగా వెళ్తారని ఉంది, కానీ సంక్షేమ పథకాలు ఆయనకు అంత లేదండి. కానీ వాళ్ళ ప్రజలు ఇది వచ్చిన తర్వాత ఈయన రాయకుండా జగన్మోహన్ రెడ్డి గారు నేను చూసుకుంటానని చెప్పిన వేరే సంగతి ఉండేది. మనం రెండు కంపేర్ చేస్తున్నారు. 2028 డ్యామేజ్ అవుతుంది వైసీపీకి డెఫినెట్గా. దాంతోపాటు నేను చెప్పిన 4 కండిషన్స్లో ఇప్పుడున్న దానికంటే కూడా మైనస్ ఇంకా ఎక్కువ అవుతుందండి. కానీ ఒకే ఒక కండిషన్ ఉంది, 6.86% అన్డిసైడెడ్ ఓటర్స్ ఉన్నారు. ఇప్పుడు లేదు 2.5కి వచ్చారు. మేబీ నేను 15 రోజులు అయింది, 20 రోజులు అయింది, అంటే డిఫరెంట్ సర్వేస్ ఉంటాయి. వాళ్ళు కనుక 5% అబౌవ్ వన్ సైడ్ వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్డ్లో ఉంటారు. 5% అబౌవ్ వన్ సైడ్ వెళ్ళిపోవాల్సిందే జగన్మోహన్ రెడ్డి వైపు కారణాలు, అది తప్ప దేర్ నో అదర్ ఛాన్స్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చలసాని శ్రీనివాస్ గారు మా కోసం సమయం కేటాయించినందుకు. ఇది శ్రీనివాస్ గారి అబ్జర్వేషన్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలపైన, ఆంధ్రప్రదేశ్లో పార్టీల పరిస్థితులు, మేనిఫెస్టోలపైన. చూస్తున్నామంటే DHTV.